అందరికీ నమస్కారం. ఇవాల్టి క్విక్ 5 విత్ ఇట్లు మీ హారికలో మనతో ఉన్నారు. తన ఆలోచనలతో మరియు కొత్త కథనాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న యంగ్ అండ్ డైనమిక్ రైటర్, డైరెక్టర్ మిస్టర్ కిరణ్‌దీప్ కర్నాటి మనతో ఉన్నారు. సో, ఎలాంటి ఆలస్యం లేకుండా లెట్స్ జంప్ ఇంటు ద ఎపిసోడ్. హాయ్ కేడీ. హలో. హౌ ఆర్ ఎట్లా యూ? ఉన్నారు? బాగున్నాం. మీరెలా ఉన్నారు? ఐ యామ్ డూయింగ్ గుడ్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. మై ప్లెజర్. థాంక్ యూ. సో, క్విక్ 5 స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. యెస్. పర్ఫెక్ట్. అండ్ హియర్ ఈస్ మై ఫస్ట్ క్వెషన్. మూవీ డైరెక్షన్‌లోకి రావడానికి మీ ఇన్‌స్పిరేషన్ ఏంటి? ఒక ఇన్స్పిరేషన్ లేదు. హుహు. మా డ్యాడీ ఆర్మీలో ఉండేసరికి ఐ గాట్ టు ట్రావెల్ ఎవ్రీవేర్ ఇన్ హ్మ్. ఇండియా. అక్కడున్న కల్చర్స్, అక్కడున్న డైవర్సిటీ, పీపుల్ వాళ్ళ స్టోరీస్ వినడము, హ్మ్. చిన్నప్పుడు మన నానమ్మలు, తాతలు చెప్పే కథలు హ్మ్. అండ్ చాలా ఎర్లీ స్టేజ్‌లోనే నాకు గ్లోబల్ సినిమా మీద కూడా ఎక్స్‌పోజర్ చాలా త్వరగా వచ్చింది. రైట్. ఆ విధంగా ఆహ్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఆహ్, స్టోరీ టెల్లింగ్ అనేది చాలా తొందరగా నాకు ఎక్స్‌పోజర్. అండ్ గ్రోయింగ్ అప్ క్రియేటివిటీ ఫీల్డ్‌లో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేసరికి ఐ ఫెల్ట్ దిస్ ఈస్ ద రైట్ పాత్ ఫర్ మీ టు మూవ్ ఫార్వర్డ్. రైట్. యాహ్! సో, మన గ్రాండ్ పేరెంట్స్ ఆర్ బెస్ట్ స్టోరీ టెల్లర్స్ అంటారు. దే ఆర్ ఆల్వేస్ ద బెస్ట్ స్టోరీ టెల్లర్స్. యాహ్! వెల్ సెడ్ కేడీ. గుడ్. యాహ్! అండ్ మై సెకండ్ క్వెషన్ ఈస్ మూవీ సక్సెస్‌ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు కేడీ యాస్ ఎ డైరెక్టర్? అకార్డింగ్ టు మీ మూవీ సక్సెస్ 2 విధాలుగా డిఫైన్ చేస్తాను. హుహు. ఒకటి కమర్షియల్ సక్సెస్ అండ్ ఒకటి ఎమోషనల్ సక్సెస్. హుహు. కమర్షియల్ సక్సెస్ 2 చాలా ఇంపార్టెంట్. హ్మ్. కమర్షియల్ సక్సెస్ ఏంటంటే ఆ ఫిల్మ్ మేకర్‌కి నెక్స్ట్ మూవీ చేయడానికి కాన్ఫిడెన్స్ అండ్ ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఉంటుంది. ఎమోషనల్ సక్సెస్ యాస్ ఎ రైటర్ ఆల్సో వెన్ ఎన్ ఆడియన్స్ కనెక్ట్ టు ద క్యారెక్టర్. హ్మ్. వాళ్ళు ఏదైనా ఇన్‌స్పైర్ అవుతున్నారు ఆ స్టోరీ విని, చూసి అండ్ ఇఫ్ దే కెన్ రిలేట్ టు అ క్యారెక్టర్ ఇన్ ద మూవీ హుహు. అండ్ బయటికొచ్చిన తర్వాత ఇఫ్ దే కమ్ ఔట్ విత్ సంథింగ్ దే లెర్న్డ్ ఆర్ దే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ జ్ఞాపకాలు మళ్ళీ ఇఫ్ దే కెన్ రీలివ్ దట్స్ ఎ సక్సెస్, ఎమోషనల్ సక్సెస్ ఫర్ ఎ రైటర్, డైరెక్టర్. సో, ఈ 2 కలిసి 2 ఆహ్, ఆహ్, సక్సెస్‌ఫుల్ అయినాయంటే థాట్స్ ద అల్టిమేట్ వన్. రైట్. Sometimes one is higher and one is lower, హుహు. but if both are combined, then that's the ultimate success. రైట్. Yeah. బ్యాలన్స్ ఈస్ మోర్ Balance, ఇంపార్టెంట్. సో, yes, కమర్షియల్ పరంగా అండ్ ఎమోషనల్ పరంగా yes. అయితే యెస్. వెరీ వెల్ సెడ్. సో, అండ్ మై థర్డ్ క్వెషన్ టు యూ ఈస్ యెస్. ఈ క్వెషన్ నేను ముందు నుంచి అనుకుంటున్నాను యాక్చువల్‌గా. ఇండియాలో మూవీ ప్రమోషన్స్ అనేవి చాలా పెద్ద ఎత్తున డిఫరెంట్‌గా ఐ మీన్ విత్ ఆడియన్స్ గాని, చాలా నెక్స్ట్ లెవెల్‌లో చేస్తూ ఉంటారు. బట్ యూఎస్‌లో వచ్చేసి మనకి అంత హైప్ ఉండదు. అండ్ యాస్ ఎ డైరెక్టర్ మీరు ఇండియా దానికి ఇక్కడికి మీరు ఎట్లా కంపారిజన్ చేస్తారు? సో, ఇండియన్ ఆడియన్స్ ప్రైమరీగా మన తెలుగు ఆడియన్స్ ఏందంటే, హైప్ అనేది దే ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ ద ఫిల్మ్ మేకర్. హ్మ్. ఆహ్, అండ్ ఫిల్మ్ మేకర్ ఈస్ కేటరింగ్ టు థాట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్. వాళ్ళు రైట్. చూస్తున్నారు కాబట్టి దే ఆర్ మేకింగ్ ఇట్. హ్మ్. And that hype culture is a part of marketing. It's హుహు. a part of making the film bigger and reaching out to larger audience. హ్మ్. యూఎస్లో అలా కాదు. మేము యాజ్ ఎన్ ఇండీ ఫిల్మ్ మేకర్స్ మా మెయిన్ ప్లాట్ఫామ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఉంటుంది. హ్మ్. ఆ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఏంటంటే ఫ్రమ్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్తోనే మాకు రివ్యూ, క్రిటిక్స్ అనేది ఎర్లీ స్టేజెస్లోనే తెలిసిపోతుంది. హుహు. అండ్ డెఫినెట్‌గా వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ సోషల్ మీడియా, ట్రైలర్స్ ఇవి డెఫినెట్‌గా పార్ట్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది. సో, కంపేర్ చేసుకుంటే ఇండియా ఈస్ డూయింగ్ వాట్ ది ఆడియన్స్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ దెమ్. హ్మ్. అండ్ యూఎస్ ఆడియన్స్ ఆర్ గ్లోబల్ ఆడియన్స్ దే ఆర్ డూయింగ్ వాట్ దిస్ ఆడియన్స్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్. సో, రైట్. ఒకటిది హై, ఒకటి లో అని కాదు. హ్మ్. బోత్ ఇండస్ట్రీస్ ఆర్ కేటరింగ్ టు ద ఆడియన్స్. హ్మ్. యాహ్! సో, బేస్డ్ ఆన్ ద క్రౌడ్ బేస్డ్ ఆన్ వాళ్ళ ద క్రౌడ్. ప్రమోషన్ అనేది నడుస్తుందంటారు యెస్. మీరు. యెస్. యెస్. అండ్ నా నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మీ అప్‌కమింగ్ మూవీ ప్రాజెక్ట్స్ ఏంటి కేడి? సో, మా ఫీచర్ ఫిల్మ్ 'బౌండరీస్' హుహు. రాబోతుంది. ఇట్స్ కొలాబరేటెడ్ విత్ విజువల్ నరేటివ్ ఫిల్మ్స్. ఇట్స్ ఎ ప్రొడక్షన్ హౌస్ ఫర్ ద మూవీ. అండ్ ఇట్స్ ఎన్ ఇండీ ఫిల్మ్. హుహు. దీంట్లో ఆహ్, ఔట్‌సైడ్ ఇండియా హ్మ్. సౌత్ ఏషియన్ విమెన్, మోస్ట్‌లీ ఇండియన్ విమెన్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? వాళ్ళెలా ఆహ్, అంటే ఇండియాలో ఒక నోషన్ ఉంటుంది. మీరు అమెరికాలో ఉంటుండంటే యూ హ్యావ్ వెరీ లగ్జూరియస్ లైఫ్ స్టైల్ అనేది ఒకటుంటుంది. అవును. అవును. లగ్జరీ చాలా డిఫరెంట్‌గా మనం డిఫైన్ చేయొచ్చు. హ్మ్. బట్ వాట్ దీస్ విమెన్ ప్రైమర్‌లీ ఆర్ మిస్సింగ్ ఈస్ దట్ కనెక్షన్ విత్ ద ఫ్యామిలీ. హ్మ్. డెఫినిట్‌గా హస్బెండ్స్,
ఫ్యామిలీ ఇక్కడ కూడా ఉంటారు. కానీ మన ఇండియాలో మనం పెరిగింది ఏంటంటే మనకి క్లోజ్ ఫ్యామిలీస్, మన బాబాయిలు, పిన్నిలు, అత్తలు, మామలు ఒక 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 వెనెవర్ దేర్ ఇస్ ఎన్ ఈవెంట్ దే కమ్ టుగెదర్. ఆ మిస్సింగ్ ఫ్యాక్టర్ అనేది, హోమ్ సిక్నెస్ అనేది తక్కువ ఉంటుంది ఇండియాలో. అవును. ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ ఫ్యామిలీ. ఈ మూవీలో ఎలా ఉందంటే ఒక స్పోర్ట్ పరంగా యు ఆర్ మేకింగ్ అ టీమ్ అండ్ దట్ టీమ్ బికమ్స్ యువర్ ఫ్యామిలీ. రైట్. అండ్ స్పోర్ట్స్తో ఏమవుతుంది అంటే ఇట్స్ ఒక ఫ్యామిలీయే కాదు, యాజ్ అ పర్సన్ యూ విల్ ఆల్సో గ్రో ఫిజికలీ, మెంటల్లీ. ఆ హెల్త్ అనేది గ్రో అవుతుంది. అండ్ యువర్ పార్ట్నర్స్ లుక్ అప్ టు యూ, యువర్ కిడ్స్ లుక్ అప్ టు యూ. సో దాట్స్ ద స్టోరీ వీఆర్ టెలింగ్ విత్ బౌండరీస్. అది కాకుండా ఐఎమ్ ఆల్సో రైటింగ్ 2 ఫీచర్స్. ఒకటి మన తెలుగు ఆడియన్స్ కోసము అండ్ ఒకటి గ్లోబల్ ఆడియన్స్ కోసం. అది కాకుండా వీ ఆల్వేస్ మేక్ మోర్ షార్ట్ ఫిల్మ్స్ జస్ట్ టు కీప్ అవర్ నైఫ్ షార్ప్. సో బౌండరీస్ అని వింటేనే ఇట్స్ లైక్ క్రికెట్ ఆడే Cricket, విమెన్ yes. గురించి అని. Yes. ఐ సా ద ట్రైలర్ కేడి. రియల్లీ ఇట్ కేమ్ అవుట్ అమేజింగ్. Thank you చాలా so చాలా much. బాగుంది కేడి. For audience of Harika, she is also part of Boundaries, and I'm really thankful for that she agreed. థ్యాంక్ యూ సో మచ్ కేడి. నేను థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Yeah, and here is my final 5th question. So, aspiring filmmakers or upcoming filmmakers కి మీరు ఇచ్చే ఇన్పుట్స్ కానీ అడ్వైస్ కానీ ఏమన్నా ఉందా? సింపుల్గా చెప్పాలంటే రైట్ వాట్ యూ కెన్ మేక్. సో మీ విజన్ పెద్దగా ఉండొచ్చు, స్కేల్ చాలా పెద్దగా ఉండొచ్చు, కానీ అది మీరు చేయగలుగుతారో లేదో అనేది అన్లెస్ యూ డూ ఇట్ యూ డోంట్ నో దాట్. ఫర్ అ న్యూ ఫిల్మ్ మేకర్ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు అది చేసింది ఫినిష్ చేయగలుగుతారా లేదా. సో యూ హ్యావ్ టు మేక్ అ ఫిల్మ్ విచ్ యూ కెన్ యాక్చువల్లీ ఫినిష్ ఇట్. ఇప్పుడు మా ప్రొడక్షన్ హౌస్ ఏదైతే మేము వర్క్ చేస్తున్నాం విజువల్ నెరేటివ్ ఫిల్మ్స్, మా మెయిన్ గోల్ ఇదే. ఆ ఫిల్మ్ ఫినిష్ అవ్వాలి. అవ్వే గోల్ కోసమే మేము వీఆర్ మేకింగ్ ద ఫిల్మ్స్. సో ఫర్ ఎ న్యూ ఫిల్మ్ మేకర్ డోంట్ వెయిట్ ఫర్ ఎనీవన్. మీరు మీ ఐడియా ఏదైనా ఉంటే పుట్ ఇట్ ఆన్ పేపర్ అండ్ స్టార్ట్ స్మాల్. షార్ట్ ఫిల్మ్స్ చేయండి, చాలా చేయండి. దాంతో మీకు యాజ్ ఎ డైరెక్టర్ యూ నో హౌ టు కమ్యూనికేట్ విత్ యువర్ యాక్టర్స్. మీ క్రూతో ఎలా మాట్లాడాలి, మీ విజన్ ఒక డీపీతో ఎలా షేర్ చేసుకోవాలి, ఇది చాలా నేర్చుకుంటారు. వన్స్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ దాట్, మీ విజన్ పెద్ద పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఎస్, యూ హ్యావ్ ద మీన్స్ రైట్ నౌ. మీ చేతిలోనే అన్నీ ఉన్నాయి. యూ కెన్ ఆల్వేస్ స్టార్ట్ ఎనీ టైమ్. సో పిక్ అ ఐడియా, రైట్ ఇట్ డౌన్ అండ్ జస్ట్ గో ఫర్ ఇట్. Wow, very valuable suggestions, KD. Thank you so much, KD, and thanks for your time, and wishing your Boundaries movie commercial as well as an emotional hit. Thank success you so kosam. Thank you so much, KD. Thank you so much. Thank you. Thank you, everyone.